ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఇది నకిలీ బంగారం అని తెలిస్తే పెళ్లి జరగనిస్తారా? అప్పుడు అందరి ముందు మనం తలెత్తుకొని తిరగగలమా? అత్తగారింటికి ఆనందంగా పోవాల్సిన అక్క బాధతో పుట్టింటికి రావాల్సి వస్తుంది. ఇది చివరి క్షణం వరకు నాకు కూడా చెప్పకుండా ఎందుకమ్మా దాచావు? విజయశాంతి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీళ్ళు కావాలని అవమానిస్తున్నారు. మాకేం అవసరమయ్యా అవమానించడం? మేము ఇలాంటివి చాలా చూసాం. మా రజనీకాంత్ కుటుంబం అలాంటిది కాదు. ఎవరికి తెలుసు, ఇదేమైనా ఉత్తమమైన కుటుంబమా? ఏయ్, మాటలు సరిగ్గా రాని. ఏయ్, ఎవడ్రా నువ్వు చేయి చూపిస్తున్నావు? మరేంటి ఫంక్షన్ లో చేసే పని? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? ఏంటమ్మా నువ్వు? మా ఎవడ్రా రజనీకాంత్ నువ్వు? కుటుంబం గురించి ఏం తప్పుగా మాట్లాడతారా? అర్థమవుతుందా? అలా మీ మాట్లాడడం నకిలీ ఊరుకునేదే లేదు. గ్యారంటీ ఏంటి? అన్నా, అసలు నువ్వు ఎవరివయ్యా ఆగమ్మా. నువ్వు? వదిలేనన్నా. వీళ్ళంతేంటో మేం తెలుస్తాం. ఎవడ్రా? ఏం మాటలు ఊరుకుంటున్నారు? జాగ్రత్తగా రెచ్చిపోతున్నారు. బాబు ఆగండి. ఆగండి. ఏంది ఇదంతా? ఇందాక దాకా బానే ఉండరు కదా, ఇప్పుడేందో మాదిరిగా ఉండరు. లేకపోతే ఏంటండి? ఏదో పెద్దోళ్ళు కదా అని చూస్తా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు ఏంటి అర్థమవుతుందా? ఊరుకుంటున్నావు? అర్థమవుతుందా? అరే, అన్నా, ఆగండి. అన్నా, వదిలేండన్నా. ఆగమని చెప్తున్నాను కదా. నమస్కారం అండి. త్వరగా పరీక్షించండి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. మీరు చెప్పే విషయాన్ని బట్టే పెళ్లి పీటల మీదకు పోవాలో పుట్టింటికి పోవాలో నిర్ణయిస్తాం. ఈ పెండ్లిని ఆపేయడానికే ఏదో గట్టిగా ప్లాన్ చేసిన మాదిరి ఉండదే. ఇప్పుడు ఏం చేయాలా? ఏమయ్యా, నకిలీనా ఒరిజినలా? లేదమ్మా, ఇది నికార్సైన బంగారం. ఆహా, బాగా చూసినారా? బంగారం పరీక్షించడం మాకు రోజు అలవాటేనమ్మా. చేత్తో పట్టుకొనైనా చెప్తాం. ఏదో మీ ఆనందం కోసం పరీక్ష చేశాను. ఆహా, అట్లనా? సరే సరే, ఇంకో గొలుసు కూడా చూడండి. ఏంటన్న పూర్ణ పద్ధతి పాడు లేకుండా వాళ్ళ బంగారాన్ని పరీక్షించామంటేనే వాళ్ళని అవమానించినట్టు. అయినా కూడా కామ్గా ఊరుకున్నాను. ఒక వస్తువు తీశారు, పరీక్షించారు, అసలు బంగారం అని తేల్చారు. ప్రతి వస్తువు చెక్ చేస్తే కానీ పెళ్లి జరగనివ్వాయండి. అప్పటిదాకా ముహూర్తం ఆగుతుందా? ఎందుకని ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు?
బాబు పరీక్షించింది చాలు, వెళ్ళండి. అలాగే. అమ్మా విజయ, ఆ అమ్మాయిని త్వరగా రెడీ చేసి తీసుకురండి. అలాగేనండి. వర్ష, వెళ్ళి అక్కను రెడీ చేయించి తీసుకురాపో. అలాగే అక్క. పదక్క. నకిలీ బంగారం ఇంతలో ఒరిజినల్ బంగారం ఎట్టా అయ్యుండాది? ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుండదు అత్త. అదేంటమ్మా, నకిలీ బంగారం అని చెప్పాం, అది ఒరిజినల్ బంగారం ఎలా అయింది? ఆ వెంకన్నే ఆదుకున్నాడే. వదినా, నేను నీ కోసం చేయించిన గోల్డ్ ఫైనల్గా నీ దగ్గరికి చేరుండదు. ఈ రకంగా అయినా అది నీ దగ్గరికి చేరుండదని చాలా సంతోషంగా ఉండదు. అక్క, అక్క, ఈ చీరలో నువ్వు సూపర్ ఉన్నావు అక్క. రా కూర్చో అక్క. హలో, ఎవరండి? హలో, దుర్గానా మాట్లాడేది? అవునండి, దుర్గనే మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో హలో. ఎవరక్క? ఎవరో తెలీదే, వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. మండపం కదక్క, సిగ్నల్ ఉండదేమో అక్క. బయటికెళ్ళి మాట్లాడు. హలో. హలో. దుర్గా గారేనా మాట్లాడేది? అవునండి, ఎవరు? నేను తేజ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. తేజ హాస్పిటల్ నుంచా? అవునండి, ఇక్కడ కార్తిక్ గారి అమ్మగారంట. ఇందాక రోడ్డు మీద గుండె నొప్పి వచ్చి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు.